వై నాట్ 175 అని చెప్పి 175కు 175 వై నాట్ అని కొంచెం అంగే పారు కన్నా. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకత్వం మొత్తం మంత్రులందరూ కూడా ఓడిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ మంత్రులందరూ కూడా మూకుమ్మడిగా ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి ఓదార్పు యాత్ర చేస్తే బాగుంటుంది. ఓడిపోయినటువంటి తన మంత్రుల్ని ఎమ్మెల్యేలని ఓదార్పు యాత్ర చేస్తే బాగుంటుందని చెప్పి, ఎందుకంటే అధికారంలోకి వస్తున్నాం, ప్రమాణంగా వస్తున్నాం. 9న ప్రమాణ స్వీకారం ఉంటుంది. జిల్లాలనే కూటమి క్లీన్ స్వీప్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అబ్దుల్ కలాం కలలు కనమన్నాడు, కథలు మింగమనలే. ఎవరు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మంత్రులు గెలిచేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. అస్సలు నమ్మకండి సార్. కూటమి సునామీలో వైసీపీ కొట్టుకుపోయింది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలుంటే 164 చోట్ల కూటమి జెండా రెపరెపలాడింది. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? ఎక్కువ ఎన్డీఏ కూటమికి సీట్లు వస్తాయని ఆ యాక్సిస్ మై ఇండియా ప్రకటించింది. కరెక్ట్ చెప్పాడు, తప్పే ఉంది. మరి వాళ్ళు ఆ విధంగా ఎందుకు ఇచ్చారో నాకు కూడా అర్థం కావట్లా. ఉంటది అలాగే ఉంటది. ప్రధానంగా ఇండియా టుడే మై యాక్సిస్ ఏకంగా కూటమికి 21 లోక్సభ స్థానాలు వస్తాయని, వైసీపీకి 2 నుంచి 4 స్థానాలు మాత్రమే వస్తాయని అంచనా వేసింది. ఖచ్చితంగా మా సర్వే నిజం కాబోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము సూచించినట్టుగా 13 స్థానాలకు పైబడి రాబోతా ఉన్నాయి. ఆ రోజు 4వ తేదీ సాయంత్రం మై యాక్సిస్ ఇండియా వాడు ఖచ్చితంగా మరి వాళ్ళ వైపు నుండి జరిగినటువంటి పొరపాటుకి ఖచ్చితంగా చింతిస్తారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా 21 చోట్ల గెలిచేదానికి 100% జనసేనకి ఆస్కారం ఉంది. గెలిచింది. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ విజయం సాధించింది. ఎక్కడ ఏం డిస్కస్ చేసినా ఫైనల్ గా జరిగేది సెకండ్ టైం జగన్ అన్న సీఎం. వైసీపీలో జగన్ మార్క్ చేసిన అభ్యర్థులంతా కూడా ఓటమి పాలైనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఇక్కడ జరిగితేనే నాకు ఓటు వెయ్యండి. ఈ రిజల్ట్స్ చూస్తుంటే అసలు ఏ ఇంట్లోని మంచి జరగలేదా అనిపిస్తోంది.